హాయ్ ఎవ్రీవన్, టుడే లాంగ్ వీడియో ఎక్సర్సైజెస్ అన్ని ఎలా చేయాలని నేను చూపిస్తాను విత్ మై సోనీ హెల్ప్. చూడండి, ఈ పెద్దగా రింగ్లా ఉంది కదా, దీన్ని 2 బాల్స్ ఇచ్చారు దీనికి. సో మనం 1 by 1 క్యాచ్ చేస్తూ రౌండ్ రౌండ్ తిప్పుతుండాలి. అంటే మనకి హ్యాండ్స్ చాలా ఫ్రీ అవుతాయి అన్నమాట దీనివల్ల. చాలా హెవీగా ఉంటుంది, బట్ చాలా హెల్తీ కూడా. సో మనకి అన్వాంటెడ్ ఫ్యాట్ తగ్గించడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇలా కూడా చేయాలి. హార్ట్ అటాక్ ఏం రాదు ఫ్రెండ్స్. మంచిగా ఈజీగా వెయిట్ లూజ్ అవ్వడానికి చాలా మంచిగా ఉంటుంది. అండ్ 1 more, బాగుందా? ఇది కూడా చాలా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వడానికి. ఇది చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈజీ మూవ్, చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది. నడుము దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇది చూడండి, లెగ్స్ ఫ్రీగా అవ్వడానికి ఈ ఎక్సర్సైజ్ చేస్తారు అందరూ. కాళ్ళల్లో ఉన్న థైస్లో ఉన్న ఫ్యాట్ తగ్గడానికి ఇది యూజ్ చేస్తారు. చూడండి, ఈ ఎక్సర్సైజ్ మాత్రం ఎలా చేయాలో మా బాబు చూపిస్తున్నాడు. మీరు మాత్రం ఇలా చేయకండి. ఈ రౌండ్ రౌండ్ ఓన్లీ పిల్లల కోసం ఆడుకోవడానికి మాత్రమే. పెద్దవాళ్ళకి మాత్రం ఇదిగోండి ఇలా ఫేస్ మాత్రం స్ట్రేట్గా ఉండాలి, బాడీ మాత్రమే తిరుగుతుండాలి. ఓకే, చూడండి, మా బాబులాగా మాత్రం తిరగకూడదు, కళ్ళు తిరుగుతాయి. అండ్ ఇది 1 more, ఇదేంటంటే మన లెగ్స్లో ఉన్న ఫ్యాట్ తగ్గడానికి అండ్ మన హ్యాండ్స్ కూడా మంచిగా ఫ్రీగా అవ్వడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. సో చాలా బాగుంటుంది. ఎక్సర్సైజ్ కూడా చాలా యూస్ఫుల్ ఇది. అండ్ ఇది చూడండి, ఇందాక మనం చూసింది ఫస్ట్ బిగ్ రింగ్స్, ఇది స్మాల్ రింగ్స్. 2 hands ఈజీగా మూవడానికి చాలా బాగుంటుంది. 1 more టిప్ ఏంటంటే మనకి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కూడా చేయాలి, అప్పుడే మనకి ఎక్సర్సైజ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది నడుము దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మా పాప ఎందుకు అవుతుందో నాకైతే తెలియదు. మమ్మ ఏంటమ్మా ఇది? ఆడుకోవడం అంటారు దీన్ని. మంచిది, హాలిడే వస్తే చాలు స్టార్ట్ అయిపోతుంది మాతో పాటు గ్రౌండ్కి. బాగుంది బాగుంది, పడ్డాకు మెల్లిగా జాగ్రత్త బంగారు. 1 more, ఇదేంటంటే లెగ్స్లో, థైస్లో, చెస్ట్లో ఉన్న ఫ్యాట్ మొత్తం కరిగించడానికి యూజ్ అవుతుంది. చూడండి, చాలా హార్డ్గా ఉంటుంది, బట్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్, బాయ్స్ గర్ల్స్ అందరికీ కూడా చాలా హెల్తీ. స్టమక్ పైన ఉన్న ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది ఈజీగా. చూడండి, మా పాప కూడా ఒకటి చూపించేస్తానని వచ్చేసింది. ఓ వావ్, చిట్టి తల్లి, వాకింగ్ చేసేస్తున్నావు దీంతో. సో మనం వాకింగ్ చేసినంత ఫ్రీగా లెగ్స్ అవుతాయి అన్నమాట ఈ మూమెంట్కి. చూడండి, సి హౌ గుడ్ ఇట్ ఈస్. బంగారు, చిట్టమ్మ, సే హాయ్ అండ్ బాయ్ ఆల్సో. ఇట్లా కూడా చేస్తారు. వావ్, ఓ మై గాడ్, ఇంకొకరు కూడా వచ్చారా? కన్నా చెప్పులు తీనన్నా. సో ఈ ఎక్సర్సైజ్ని ఇలా కూడా చేయొచ్చు అనమాట. చూడండి, ఓ మై గాడ్, విత్ ఫ్యామిలీ. Go. Bye. Bye friends. Bye friends. Thank you. Bye friends. Okay, na?